అబ్బబ్బా! ఏం టేస్ట్ అండి బాబోయ్! హెల్తీ రెసిపీస్ టేస్టీగా ఉంటాయి అంటే అస్సలు ఉండవనుకుంటామండి. కానీ ఒక్కసారి ఈ పద్ధతిలో చేసామంటే హెల్తీ రెసిపీస్ కూడా ఇంత టేస్టీగా ఉంటాయా అంటారండి. అంత బావుంటాయన్నమాట. రాగి పిండితోటి రొట్టె చాలా బావుందండి. ఇప్పుడు ప్రాసెస్‌లో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. అందులోనే ఒక గ్లాస్ రాగి పిండి వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక వెల్లుల్లి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం పాలకూర, మెంతికూర ఇవన్నీ వేసేసుకోవాలి. అందులోనే కొన్ని పల్లీలు కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలండి. ఇంకా మీకు ఏ ఆకుకూరలు కావాలన్నా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా తడుపుకోవాలి. వాటర్‌లో తడుపుకున్న తర్వాత మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ముద్ద తీసుకొని ఇలా చేత్తో మొత్తం రొట్టెలాగా చేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని మనం చేసుకున్న ఈ రొట్టె దాని మీద వేసుకొని మంట మీడియంగా పెట్టుకొని చక్కగా 10 నిమిషాలు అటు 10 నిమిషాలు, ఇటు 10 నిమిషాలు కాల్చుకున్నామంటే చక్కగా టేస్టీగా, హెల్తీగా ఉండే ర రాగి రొట్టె రెడీ అయిపోయిందండి. చాలా చాలా బావుంది. తింటుంటే తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉందండి. దీనికి ఏ కూర అవసరం లేదండి. ఉట్టిదే తినేయొచ్చు. చాలా బావుంటది. డైట్‌కి కూడా చాలా బాగా పనిచేస్తుంది.